ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. 2019 ఎన్నికల కంటే విభిన్నంగా ఉన్నాయి ఏపీలో రాజకీయాలు. ఇటువైపు మొన్న సీఎం జగన్ కొడును సిద్ధం అంటూ కొడును శంకరావుని పూరించడం జరిగింది. ఆయన ఎన్నికల శంకరాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దానికి ధీటుగా ఇటు టీడీపీ వాళ్ళు అటు జనసేన వాళ్ళు కూడాను ఇద్దరు మిత్రపక్ష వాళ్ళు ఉన్నటువంటి మేము సిద్ధం అలాగే రా కదలేరా అంటూ కూడాను సభలు ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ఎక్కువగా అనిపిస్తున్నారు. సభలు తో ముందుకెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. అలాగే కాకపోతే ఇక్కడ వైసీపీ వర్సెస్ మిగతా పార్టీలుగా ఉన్నటువంటిది కాస్తను ఏపీలో ఇప్పుడు ఫ్యామిలీ పాలిటిక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఫ్యామిలీ రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ వర్సెస్ అది కూడాను కాంగ్రెస్ ఎప్పుడైతే వైఎస్ షర్మిల కాంగ్రెస్లో పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో కూడాను మొన్నటి వరకు కనిపించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ నేతలు కూడాను ఫోకస్ అవుతున్నారు. జోష్ పెరిగింది. అలాగే ఈవిడ డోస్ కూడా పెంచారు షర్మిల. అది కాస్త ఎలా ఉండిందంటే ఇప్పుడు ఫ్యామిలీ రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏపీలో. వైసీపీ వర్సెస్ కాంగ్రెస్గా కనిపించాల్సింది కూడాను జగన్ వర్సెస్ షర్మిల అన్న చందగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నటువంటి మాట, ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి సత్యం. సో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అయితే రసవత్తరంగా మారాయి. మరి ఈ రాజకీయ ఏదైతే ఈ ఫ్యామిలీ రాజకీయం జరుగుతుందో అటువైపు షర్మిలకి ప్లస్ అవుతుందా, జగన్కి మైనస్ అవుతుందా, లేదు అంటే వీరిద్దరి కొట్లాట్లో టీడీపీ జనసేన వాళ్ళకు ప్లస్ అవుతుందా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. అందరూ మాట్లాడుకున్నటువంటి అంశం కూడా. సరే, ఈ నేపథ్యంలో ఈరోజు డిస్కషన్ కొనసాగుతుంది. అలాగే ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ నేత ఎస్కే బాజీ గారు, అలాగే జనసేన అధినేత అధికార ప్రతినిధి లక్ష్మణ్ గారు, అలాగే టీడీపీ నుంచి హెచ్ఆర్డీ స్టేట్ మెంబర్ ఎస్పీ సాహెబ్ గారు, అలాగే తమ్మినేని చిరంజీవి నాగ్ గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి. గుడ్ మార్నింగ్ అండి చిరంజీవి గారు. సో మొదటిగా మీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. చిరంజీవి గారు, కాంగ్రెస్ను మేడం గుడ్ మార్నింగ్ చెప్పండి. సో కాంగ్రెస్ను ఎలా గట్టెక్కించాలా, కాంగ్రెస్ వర్సెస్ వైసీపీగా కనిపించాల్సింది కాస్త జగన్ వర్సెస్ షర్మిల అంశంగా కనిపిస్తూ ఉంది. టార్గెట్ ఎక్కువగా మీ అధినేత పైన వస్తున్నట్టు విమర్శలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏమంటారు చిరంజీవి గారు? ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలను నిశ్చితంగా గమనించుకుంటున్నాం. అందరూ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అందరూ కూడా తీక్షణంగా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాం జరుగుతున్నటువంటి పరిణామాల్లో. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అక్కడ తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టి ఆ పార్టీని నడపలేనటువంటి పరిస్థితికి వచ్చి మాట నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏపీలోని ఈవిడికి పగ్గాలు అప్పచెప్పారు షర్మిల గారికి. ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఈ రాజకీయ పార్టీలు రేపు ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి అన్నదే కదా అంతిమంగా నిర్ణయం అన్నది అక్కడికే కన్క్లూడ్ అవుతుంది. ఇవాళ నేను ఒక మాట, పాలిటిక్స్లో మనం ప్రధానంగా చూసుకునేది రేపు ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయాలన్నా ప్రజల తాలూకు అవసరాలు తీరుస్తున్నారా లేదా, ప్రజల అధికారంలోకి వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేస్తున్నారా లేదా. ఇవాళ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనే మా నాయకుడికి వ్యతిరేకంగా ఇన్ని రాజకీయ పార్టీలు ఏకమై అవుతున్నాయి అని అంటే ఆ వ్యక్తి బలహీనుడని అనుకోవాలా, బలవంతుడని అనుకోవాలమ్మా. ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటకి కట్టుబడే ఇవాళ పాలన సాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎవరితో పొత్తు అక్కర్లా, నేరుగా ప్రజలతోనే మా పొత్తు, మేం చేసినటువంటి మంచిని రేపు అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి గెలిపించేటువంటి వాళ్ళే కదమ్మా విజేతలుగా నిర్ణయించడం జరుగుతుంది. అందులో భాగంగా మా ఫైట్ పేదవాడి తరపున మా యొక్క ఎజెండా ప్రతి పేదవాడు గతం కంటే మెరుగైనటువంటి జీవితంలో బతకాల, ప్రతి పేద విద్యార్థి నాణ్యమైనటువంటి విద్యను అందించాలా, ప్రతి పేదవాళ్ళకి కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలా, నాణ్యమైనటువంటి సేద్యాన్ని చేయించాలా, భావి తరాలకు ఒక మంచి వ్యవస్థను అందించాలా. ఈ దిశగా ఈ 4.5 పైబడినటువంటి మా యొక్క రాజకీయ ప్రస్థానం, అధికార ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతూ ఉంది. ఓ పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ చేసుకుంటూ ఈ రాష్ట్రం ముందుకెళ్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా పార్టీ అధినాయకుడు గారు ఒకటే మాట చెప్తున్నారు, మీకు మంచి జరిగిందన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీకు మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మీకు మంచి జరిగిందని మీరు నమ్మితే ఓట్లు వెయ్యండి, లేకపోతే వెయ్యొద్దు అని నేరుగా డైరెక్ట్గా ప్రజాక్షేత్రంలో ప్రజా వేదికల మీద చెప్పడం జరుగుతున్నది. భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక నాయకుడు ఈ స్థాయిలో డేరింగ్గా చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనంటే మనం సమాజంలో ప్రజలకు మంచి జరగాలనే ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ఏ రాజకీయ పార్టీ అయితే మాకు మంచి చేస్తుందని నమ్ముతారో ఆ పార్టీకి ఏంటంటే అధికారాన్ని కట్టబెడతారు. అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత ఎన్నికల్లో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కానీ మేము నెరవేర్చుకుంటూ పోతే నేను అక్కడికే వస్తున్నాను తల్లి లెట్ మీ కంప్లీట్ మై సబ్మిషన్ కంప్లీట్. ఇప్పుడు ఇవాళ ఇవన్నీ కొలమానంగా తీసుకునే కదా రేపు ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రజలకి ఇప్పుడు జనరల్గా ఏ అధికార పార్టీ ఏం చేస్తుంది, మేము చేసినటువంటి మంచిని పరిగణనలోకి తీసుకొని మీరు ఓటు 1కి 10 ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనే కదా చెప్తాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలకు వెళ్లే ముందు అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీ ఈ మాటే కదా తల్లి అంటుంది. ప్రజలు కూడా వీళ్ళు మంచి చేస్తారని నమ్మితేనే ఓట్లు వేస్తారు కదా. సో అటువంటప్పుడు మా స్టాండ్, మా యొక్క ఎజెండా, మా స్టాండ్ చాలా క్లియర్గా, స్పష్టంగా, క్లారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం కూడా ప్రజలు జరిగినటువంటి నిర్ణయాలతో ఒకే ఒక్క రాజకీయ పార్టీ స్పష్టంగా క్లారిటీతో సీట్లు డిక్లేర్ చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పార్టీ ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? మిగతా ఫ్యామిలీ ఫైటా లేదంటే పార్టీల మధ్య ఫైటా అని జనం తెలుస్తారమ్మా. ఇది కుటుంబ ఫైటా లేదు ప్రజలకి, పేదవాడికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించేందుకు ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని నిలబడతారా? లేదా వీళ్ళందరూ కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసి అలా అన్న ఈ చేతకానటువంటి వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడంటే మాకు మా నాయకుడు ఇచ్చినటువంటి ధైర్యమే కాదు, మీరందరూ ఏకమై ఏం చెప్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించడానికే మేమందరం ఏకమైనామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు? మా పాలన వల్ల మంచి జరిగిందని ప్రజలు నమ్మితే మాకు ఓటు వేయండి అని నేరుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. అవర్ ఫైట్ ఈజ్ వెరీ క్లియర్. ఫ్యామిలీ మెంబర్స్ కా తల్లి ఎంతమంది ఎన్ని రాజకీయ పార్టీలు కుట్ర పడినా నమ్మితే ఖచ్చితంగా మా ఏదైతే ప్రజలు సంక్షేమ పథకాలు మీ నాయకుడు చేస్తున్నటువంటి మీరు అంటున్నారు కదా సంక్షేమ పథకాలు ప్రజలకు చేసిన అభివృద్ధి అవన్నీ చూస్తారు, ఆలోచిస్తారు. ఇది కూడా ఆలోచిస్తారు కదండి. స్వయాన తన సొంత చెల్లొచ్చి ఇలా మాట్లాడుతుందంటే దానిపైన తర్వాత ఆయన ఏం మాట్లాడట్లేదంటే ఆ రకంగా అంటే సెంటిమెంట్గా కూడా ఆలోచిస్తారు కదా. ఇక్కడ ఉన్నది కూడా రాజన్న బిడ్డే కదా. అన్నా చెల్లెల యుద్ధంలాగా అనిపిస్తుంది. ఇక్కడ రాజకీయ పరంగా విమర్శలు ప్రతివిమర్శల కంటే అన్నా చెల్లెల యుద్ధమే ఎక్కువగా అనిపిస్తుంది. అంటే రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? అన్నా చెల్లెల యుద్ధంగా మీరు భావిస్తూ ఉన్నారు, కానీ మా పార్టీ నాయకుడికి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యం ఉంది. సుదీర్ఘకాలికంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలా, నేను కూడా చనిపోయిన తర్వాత మా నాన్నగారు లాగే నా ఫోటోని కూడా పక్కన పెట్టుకోవాలన్న ఒక ఆశయంతో పనిచేస్తూ ఉన్నాడు ఆయన. ఆ ఆశయ సాధన కోసం ఆయన చాలా చిత్తశుద్ధితో, కఠోరమైనటువంటి దీక్షతో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఒక లక్ష్యంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ అన్నదమ్ముల ఫైటా, అన్నా చెల్లెళ్ళ ఫైటా, మామ అల్లుళ్ళ ఫైటా అన్నది కాదు కదమ్మా. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు తీసుకుని మనకి మంచి చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలా అన్నదే కొలమానంగా ఎలక్షన్స్ కానీ ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి రాజకీయపరమైనటువంటి సమీకరణాలు కానీ అందుకే ఉంటాయి కదా. అన్నా చెల్లెలు మధ్య ఇప్పుడు షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు, అందుకు అక్కడ ఫోకస్ అవుతున్నారు. కానీ షర్మిలాగా ఆవిడేం ఫోకస్ అవ్వట్లేదు కదా. ఈ రోజుకి మీరు మీ మీడియా ఛానల్ చెప్తుంది అన్నా చెల్లెలు అని మీరు చెప్తున్నారు తప్ప ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆవిడకంటూ ఒక సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు వచ్చిన తర్వాత ఆవిడ వెళ్ళిపోవచ్చు. ఆవిడ ఎందుకు వెళ్ళారా అన్నది మాకు అనవసరం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మా పార్టీకి వచ్చేసరికి రేపు ప్రజలు ఓటు వేసేది అన్నా చెల్లెలు మరి తనుకుంటున్నారని చెప్పి చూసి ఓటేస్తారా?
లేదు అని అంటే మాకు మంచి చేశారా లేదా అని కొలమానంగా చూసుకొని ఓటేస్తారా? రైట్ అండ్ రైట్. ఎస్కే బాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాజీ గారు గుడ్ మార్నింగ్. సో చిరంజీవి గారు మాట్లాడింది విన్నారు. సో వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత మీ శ్రేణుల్లో కూడా జోష్ పెరిగింది, ఆవిడ డోస్ కూడా పెరిగింది. ఇక్కడ అన్నచెల్లెలు యుద్ధం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అలాగే అటువైపు ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. తన పైన వ్యక్తిగతంగా కామెంట్స్ చేసిన తర్వాతనే నిన్న ఆవిడ రీసెంట్గా చేసిన దాని తర్వాత ప్రతి విమర్శలు గారి. సో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ నేతలు. మీరేమనుకుంటున్నారు? ఇది అన్నా చెల్లెల ఫైట్ గా చూడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఆవిడ మరి కాంగ్రెస్ పార్టీ పగ్గాలను, ఈ రాష్ట్ర పగ్గాలను చేపట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మరి పరిపాలనలో ఉన్న లోపాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, మరి జరుగుతున్న అవినీతి, వాటిని కూడా ప్రస్తావిస్తా ఉన్నారు. దాంతో పాటుగా తనకు వ్యక్తిగతంగా జరిగిన అన్యాయం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం, మనస్తత్వం, ఆయన తన కుటుంబంలో ఎలాంటి మరి చిచ్చు పెట్టారు, ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనే అంశాలను కూడా ఆవిడ ప్రజలకు చెప్పుకుంటున్నారు. అది ప్రత్యేకంగా అన్నా చెల్లెల యుద్ధంగా దీన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయ యుద్ధమే. ఇది రాజకీయ ఉద్దేశాలను ఉద్దేశించే ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు తప్ప మేమైతే అలా భావించట్లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పరిపాలన, 5 ఏళ్ళు దాదాపు ముగిసింది, ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ పరిపాలన చూస్తే గనక విధ్వంసకరమైన పరిపాలనని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించారు. ఎక్కడా కూడా ప్రజలు మరి సుఖ సంతోషాలతో ఎవరూ లేరు. వారే చెప్పుకుంటున్నారు గోబల్స్ ప్రచారం, మేము అది చేశాం, ఇది చేశాం, ప్రజలకు ఎంతో మేలు చేశాం, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు అని. ఒకసారి క్షేత్రస్థాయిలో వెళ్ళి జనాన్ని కదిలిస్తే అర్థమవుతుందమ్మా. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో మరి పిల్లలకి చదువుల కోసం అని చెప్పేసి ఫీజు రియంబర్స్ విధానం అది ఎత్తేసారమ్మా. ఫీజు రియంబర్స్ లేదు. ఇవాళ పిల్లలు చదువుకొని ఫీజులు కట్టడానికి వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అట్లాగే చదువుకొని బయటకు వచ్చిన పాస్ అవుట్ అయిన పిల్లలకి ఉద్యోగాలు లేవు. ఒక ఇండస్ట్రీ రాలేదు, ఒక సంస్థలు బయటకు రాలేదు. ఎక్కడికి వెళ్ళి పని చేసుకుంటారమ్మా? బయట పాస్ అవుట్ అయిన విద్యార్థులు చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో వెళ్ళి మళ్ళీ వలసలు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు ఎదుర్కొని రూముల్లో ఉండి చాలా అవస్థలు పడతా బతుకుతా ఉన్నారు. ఇది కనిపించట్లేదా వాళ్ళకి? అట్లాగే ఈవేళ రాష్ట్రంలో ఏ జిల్లాకి వెళ్ళినా కానీ, ఏ ఊరు వెళ్ళినా కానీ రోడ్లన్నీ గోతుల మయం. ఎవరు కూడా సజావుగా ఒక ప్రయాణాలు చేసే పరిస్థితి లేదు. ఇది అభివృద్ధి అమ్మా వాళ్ళు చేసింది. అట్లాగే ఇంకొకటి, ఒక పక్క చూస్తే మరి వైద్య రంగంలో మేమేదో సాధించాము, మేమేదో చేసామని చెప్పుకుంటున్నారు. అదంతా అబద్ధం. ఇవాళ వీళ్ళు ఎన్నికల్లో చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో, ఇది లిక్కర్ విషయంలో పూర్తిగా మద్య నిషేధం దశల వారీగా ఎత్తేస్తామని చెప్పిన వీళ్ళు మద్యాన్ని, కొత్త బ్రాండ్స్ తోటి విషపు మద్యాన్ని ప్రజల్లోకి వదిలి ప్రజలు ప్రాణాలు హరిస్తా ఉన్నారు. ఇవాళ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు చూడండి, మరి 100 మంది పేషెంట్స్ లో దాదాపు 90 మంది ఈ నకిలీ మద్యం, కల్తీ మద్యం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వ మద్యాన్ని తాగి అనారోగ్యం పాలై హాస్పిటల్లో అల్లాడిపోతా ఉన్నారమ్మా. చాలా మంది చనిపోతా ఉన్నారు కూడా. ఈ విషయాలు వాళ్ళకి తెలియదా? ఇదా సుపరిపాలన అంటే? పరిపాలన ఇదా అమ్మా? కాబట్టి ప్రజలు ఖచ్చితంగా చాలా అసహ్యంగా ఉన్నారు. కాంగ్రెస్ కి అసలు ఓటు బ్యాంకే లేదు అని అంటున్నారు. అభ్యర్థులు లేరు, కాంగ్రెస్ కి ఓటు బ్యాంకే లేదు అని అంటున్నారు. అది అంటారమ్మా, అలాగే చెప్తారు. రేపు ఎన్నికల్లో చూస్తాము. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా సరైన నాయకత్వం, మరి కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసే నాయకత్వం లేదు. ఇప్పుడు షర్మిల గారు వచ్చారు. తన యొక్క మరి కృషితోటి, తన యొక్క కష్టంతో, తన యొక్క రాజకీయ చాతుర్యంతో డెఫినెట్ గా పార్టీకి మరి పూర్వపు వైభవాన్ని తెస్తారనడంలో మాకు ఎట్టి సందేహం లేదు. అట్లాగే పాత నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పట్ల స్టిల్ అభిమానం ఉన్న కార్యకర్తలు కానివ్వండి, కోకొరులుగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. షర్మిల గారికి సపోర్ట్ గా నిలబడి మరి రాష్ట్రంలో తిరిగి రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మరి రిమార్కబుల్ ప్రోగ్రెసివ్ వేలో మరి రిజల్ట్స్ వచ్చే విధంగా కష్టపడతా ఉన్నారమ్మా. ఇదంతా ఏంటంటే సాహెబ్ గారు నమస్తే అండి. సో ఏపీలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎక్కువగా చూసుకుంటే అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధం అనేది అన్నకి సంకటంగా మారుతుందా? ఆ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు బాజీ గారికి, అదేవిధంగా లక్ష్మణ్ గారికి, చిరంజీవి గారికి, బీఆర్కే న్యూస్ వీక్షకులకు తమరికి హృదయపూర్వక నమస్కారాలండి. నమస్తే. ఇప్పుడు
ప్రజాస్వామ్యం అనేది చాలా కీలకమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా కానీ పోటీ చేయొచ్చు, రావచ్చు, అవన్నీ మనకి ఉన్నటువంటి అంశాలు. ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కానీ ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏమన్నాడండి, వాళ్ళ నాన్నగారి ఫోటో పెట్టుకుని ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వమన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చారు 2019లో. ఆ ఇచ్చిన తర్వాత మేము అసలు అభివృద్ధి చేశాము, సంక్షేమం చేశాము అంటున్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉందండి? ఈ రాష్ట్రానికి అసలు రాజధాని ఎక్కడ ఉందండి? 3 రాజధానులను తీసుకొచ్చి 3 ప్రాంతాల మధ్య వైద్యశాలు రెచ్చగొట్టారు కదా. నేను అనేది ఏంటంటే పెట్టుబడులు ఏమన్నా రావాలంటే ఒక రాష్ట్రానికి రాజధాని చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి దుస్థితి ఒక ఆంధ్రప్రదేశ్కి ఉంది. రెండో అంశం, అభివృద్ధి 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 అంటున్నారు. ఎక్కడన్నా కానీ ఒక కొత్త పరిశ్రమ తీసుకొచ్చారా? ఎక్కడన్నా కానీ యువకులకు ఉద్యోగాలు కల్పించారా? అంతదాకా ఎందుకండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. యువకులు పక్క రాష్ట్రాల్లోకి వలసపోతున్నారు ఇక్కడ ఉద్యోగాలు లేక. మరి శ్రామికులు ఇసుక అందక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కో సంఘటనలు చూసాం. రైతుల పరిస్థితి చూడండి. రైతు ఆత్మహత్యల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈ మధ్య కాలంలో చూడండి, రాయలసీమలో గతంలో రైతు కూలీలు వలసపోయేవాళ్ళండి, ఇప్పుడు రైతులు వలసపోతున్నారండి పక్క రాష్ట్రాలకి. ఈ విధంగా ఉంది దుస్థితి. అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలో రాబోయేటప్పుడు గొప్ప గొప్ప మాటలు చెప్పాడండి. అసలు నేను మద్యపాన నిషేధం చేసే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి చాలా గొప్ప మాటలు నమ్మించాడు జనాల్ని. ప్రజాస్వామ్యంలో ఏంటంటే ప్రజలు ఒకసారి చూద్దాం ఛాన్స్ అని చెప్పి ఆయనకు అధికారం ఇవ్వటం జరిగింది. కానీ ఆయన ఎక్కడ మాట నిలబెట్టుకోలేదండి. నవరత్నాలకే కన్ఫైమ్ అయిపోయి నేను ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించారని చెబుతున్నారు. వాస్తవంగా ఎస్సీలకు సంబంధించినటువంటి 27 పథకాలు రద్దు చేశారండి. ఎస్టీలకు సంబంధించినటువంటి 9 పథకాలు, బీసీలకు సంబంధించినటువంటి 64 పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలు రద్దు చేశారు. దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్పాన్సర్ స్కీమ్ పథకాలు ఇవన్నీ కూడా రద్దు చేశారు. అక్కడి నుంచి వచ్చేటువంటి పంచాయతీ నిధులు మనకి స్పష్టంగా ఆర్టికల్ 73లో పొందుపరచబడి ఉంది. మరి అటువంటి పంచాయతీ నిధులను కూడా 12,000 కోట్లు డైవర్ట్ చేశారండి. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎక్కువైపోయింది. ఎక్కడన్నా ఒక మోటార్ చెడిపోతే బాగు చేయించుకుంటానికి డబ్బులు లేని పరిస్థితి. నేనేమంటానంటే మీరు వచ్చిన తర్వాత వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయండి. పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడుందో తెలియదు, మున్సిపాలిటీ వ్యవస్థ ఎక్కడుందో తెలియదు. వాలంటీర్లు తీసుకొచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఓలను పక్కన పెట్టేసేసారు. మరి భూ చట్ట హక్కులని కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. నేను ఇంకోటంట, మీరు 9 పథకాలకే కన్ఫైన్ అయ్యారు కదా, 9 పథకాలు ఏమైనా చేశారంటే వీళ్ళు మొట్టమొదటిగా రైతులకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు కలుపుకొని 12,500 రూపాయలు రైతుకి ఇస్తున్నారండి. వీళ్ళు అధికారంలో రాకముందు మేమే 12,500, 13,500 ఇస్తామని చెప్పి మాటలు చెప్పారు. దీంతో పాటు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఈ రోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎక్కడా లేదండి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు సభల్లోకి వెళ్ళి మాత్రం మేము 1325 ప్రొసీజర్స్కే అమలు చేస్తున్నాం, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఎక్కడైనా కానీ వైద్యం చేయించుకోవచ్చు అంటారు. కానీ ఇక్కడ వైద్యం అందట్లా పేదవాడికి. గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేవు. గతంలో చూడండి, గత ప్రభుత్వాలు గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గుంటూరు మెడికల్ కాలేజ్ దానికి అటాచ్ చేస్తూ గుంటూరు జీజీహెచ్లో ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగినాయి అండి. గోఖలే గారిని తీసుకొచ్చేప్పుడు చాలా మంది బ్రహ్మాండంగా ఆ రోజు వైద్యం అందింది. ఈ రోజు మందులకే లేదు కదా. మూడో అంశం, అమ్మఒడి అన్నారు. మరి ఆ రోజు ఉన్నటువంటి భారత అక్క ఇంటింటికి తిరుగుతూ, అక్క మీ పిల్లల్ని బడికి పంపిండి, మీ 2 పిల్లలకు నేను 15,000 ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిల్లవాడికే చేశారు, అది కూడా 13,000 ఇస్తున్నారు. నేనేమంటానంటే మీరు హామీలు అయితే ఇచ్చారు, అమలు పరచడం ఫెయిల్ అయ్యారండి. పెన్షన్ల పెంపండి, పెంచుకుంటూ పోతామన్నారు. ఇప్పుడు పెంచారు 5వ ఏట 3,000 రూపాయలు. ఎక్కడ పెంచుకుంటూ పోయారండి. దీంతో పాటు అర్హులైనటువంటి వాళ్ళకి ఏదైతే పెన్షన్లు రావట్లేదు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు మరి తల్లి పేరు మీద ఆ యొక్క కరెంట్ మీటర్ ఉండిద్దండి, వాళ్ళకి కోతలు పెట్టేశారు కదండి. ఇట్లా సంక్షేమ పథకాలు చాలా తీసేశారు. అవ్వాతాతలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు దూరం అయిపోయారు. దీంతో పాటు పేదలందరికీ 25 లక్షలు ఇల్లు కడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పాడు. తీరా చూస్తే ఇక్కడ 250 ఇల్లు కూడా కట్టలేదండి. చాలా ఇల్లు అసంపూర్తిగా మిగిలిన. గత ప్రభుత్వంలో కట్టినటువంటి దాదాపు 12 లక్షల ఇల్లు, టిట్కో ఇళ్లు అసలు ప్రజలకే పంచలేదు కదా. ఎందుకండి ఈ రాజకీయ కక్ష? దీనివల్ల బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు అన్యాయం అయిపోతున్నారండి. ఆ కట్టినీళ్లు నిరుపయోగంగా పడి ఉండయి. దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ అందుతుందండి? జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేశారండి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, ఇంతకు ముందుల కిలోమీటర్ పరిధిలో ఎలిమెంటరీ స్కూల్స్ ఉండేవి. సర్వశిక్ష అభియాన్ అనే కేంద్ర పథకంతో అవి నిర్మించినాయి. ఈ రోజు 5 కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా లేవండి. వీళ్ళు స్కూల్ మెడ్ చేయటం వల్ల దాదాపు 3,50,000 మంది డ్రాప్ అవుట్స్ వచ్చారు. నేను చెప్పేది ఇది కేంద్రం ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశం.
దీంతో పాటు ప్రధానంగా మరి వైఎస్ఆర్ జలయజ్ఞం అని గొప్ప గొప్ప మాటలు చెప్పారండి. ఎక్కడన్నా కానీ Right, పోలవరం right, ఏం sir. చేశారండి, వెలుగొండను ఏం చేశారండి, ఎక్కడన్నా కానీ బోర్లు వేశారండి. నేను చెబుతాను, Right, ఇంకా అయిపోవచ్చు. పథకాల గురించి మద్యపాన మనం విషయం మొత్తం అంటే అందరూ మాట్లాడుకుంటే తెలిసినటువంటి మనకు విషయం. time సరిపోదు. వైఎస్ఆర్ But, ఆసరా అండి. సాహెబ్ గారు, ఒక నిమిషం. నేనేమంటానంటే ఒకటి మేడం, నేను కంక్లూడ్ చేస్తున్నా. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు చక్రాలండి. ఇవన్నీ లేనప్పుడు, ఈ రాష్ట్రంలో మౌలిక వసతులు లేనప్పుడు, ఈ రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఈ రాష్ట్రంలో కూలీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకెక్కడ అభివృద్ధి ఉందండి? ఇది ఈ రాష్ట్రం నుంచి 45 లక్షల మంది పక్క రాష్ట్రాలు కలిసిపోయారండి. నేను ఇవన్నీ ఆన్ రికార్డ్ చెబుతున్నా. మీరు చూడండి, మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోయి, మహిళల మీద దాడులు జరిగిపోతున్నాయి. అదేవిధంగా పార్లమెంట్ లో పదే పదే ఈ రాష్ట్రం గురించి ఏమడిగినా కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాలు, కోర్టులు జోక్యం చేసుకోకపోతే ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మీటింగ్లు పెట్టుకోవడానికి లేదు. మేము మీటింగ్లు పెట్టుకోవాలంటే పీడీ యాక్ట్లు, ఎక్కడైనా మా పసుపు చొక్కా కనపడినా కానీ, జనసేనలో గ్లాస్ గుర్తు కనపడినా కానీ 144 సెక్షన్లు. ఇది ఎక్కడ న్యాయమండి? ఈ రోజు షర్మిల గారు వచ్చారు, అంటున్నారు, అన్నా ఏమైంది, నా ఆస్తి ఏమైంది, నేను నీలో సమానం, నేను రాజన్న బిడ్డను అని చెప్పి ఆ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆమె పాదయాత్ర 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసేటప్పుడు దాదాపు గొప్పది మా చెల్లి అయ్యిందని చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజు ఆమె పార్టీ కోసం కష్టపడి తీరా ఆమె వచ్చిన తర్వాత ఆమె గెంటేశారు. తల్లి చెల్లి దూరం అయిపోయారండి. ఇది ఇక్కడ నేను అనేది కుటుంబాల మధ్య వైదిష్యాలు ఎవరు పెట్టారో ప్రజలందరికీ తెలుసు. మేమేమంటామంటే పదే పదే చెప్పిందే చెప్పుకుంటా పోతే ఏ విధంగా ఉండదండి? ఈ రోజు చూడండి, వాళ్ళకి ఎంపీ అభ్యర్థులు దొరకట్లా, ఎమ్మెల్యే అభ్యర్థులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్తలేదండి. మేమేమంటామంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలే ఎమ్మెల్యేలు ప్రజల్లో వాళ్ళ మధ్యలో అమలు పరిచారు. ఇక్కడ మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదండి, ముఖ్యమంత్రిని మార్చాలి. విధానపరమైనటువంటి అంశాల్లో ముఖ్యమంత్రి మాట తప్పకుండా చేసి ఉంటే ఖచ్చితంగా మేము అనేవాళ్ళం ప్రతిపక్ష పార్టీలు. జనసేన నుంచి అధికార ప్రతినిధి లక్ష్మణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఇంతకు ముందు చిరంజీవి గారు మాట్లాడినప్పుడు అన్నారు, పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి అవే నెక్స్ట్ తీసుకొస్తాయి మా అధినేత, ఎవరు ఎన్ని రకాలుగా ఎక్కడి నుంచి వచ్చినా కూడా మాకేం ప్రాబ్లం లేదు, అవి ఏమి ఎఫెక్ట్ ఉండవు అని అంటున్నారు చిరంజీవి గారు. మీరేమంటారు లక్ష్మణ్ గారు? అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఈ రోజున చిరంజీవి గారు మాట్లాడిన విధానం నేను చూశాను. అంటే ఆయన కాదు, అధికార ప్రతినిధి ఎవరైనా సరే, వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధి ఎవరైనా సరే ఆ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ విధంగా వీళ్ళు మ్యాన్పులేట్ అంటే కప్పిపుచ్చుకు రావడం, రంగులేయడం, పైన రంగులేస్తే చూపించడం జనాలకి. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతోనే మేము అధికారంలోకి వస్తాం, మమ్మల్ని నమ్మి ఓటేయండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తన మీద తనకే నమ్మకం పోయింది. కాబట్టి మీకు గెలిచినా గెలవకపోయినా పర్వాలేదనే ఒక సిద్ధాంతానికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి. సో అందుకని ఈ రోజున ఆ సంక్షేమం అంతా ఎవరికి ఇచ్చారండి? సంక్షేమం వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, వాళ్ళ సింపథైజర్కి తప్ప ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది అందలేదు. డెవలప్మెంట్ అంటారా? డెవలప్మెంట్ ఎక్కడ చేసాడు చూపించమనండి. ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల 8 నెలల పరిపాలనలో ఎక్కడైనా కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమలు ఏమైనా తీసుకొచ్చాడా? ఒకటేం చూపించమనండి. చిరంజీవి గారి దగ్గర మాట్లాడారు కదా, ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కేవలం ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించారా? ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల మంది చదువుకుని బయటకు వస్తారమ్మా, డిగ్రీలు, ఎంటెక్, బీటెక్లు చేసిన వాళ్ళందరూ కూడా. కానీ ఇలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించట్లా. మేము అన్నిదంటే సంక్షేమ పేరు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. అలాగే మరి ఈ నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన లేదు. కనీసం వాళ్ళకి చిన్న పెట్టుబడి పరిశ్రమ పెట్టుకోవడానికి ఇదివరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఒక ఇది కార్పొరేషన్ ఉండేదమ్మా. ఇప్పుడు ఆ కార్పొరేషన్ కూడా తీస్తారు కదా. కనీసం వాళ్ళకు ఒక చెప్పుల షాపు, బట్టల షాపు, లేదంటే ఒక వాటర్ ట్యాంక్ లాంటివి పెట్టుకోవడానికైనా వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇవ్వట్లా. కేవలం నవరత్నాల పేరు చెప్పారు. నవరత్నాల పేరు చెప్పి అమౌంట్ అంతా కూడా ఈ నవరత్నాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కువ మంది సఫర్ అయ్యేది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 27 సంక్షేమ పథకాలు, దళితులకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు ఉంటే వాటిని తీసివేసిన పరిస్థితి. విదేశీ విద్య అండి, పై రాష్ట్రాలకు వెళ్ళి, పై దేశాలకు వెళ్ళి చదువుకునే విదేశీ విద్య కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసి ఆయన పేరు పెట్టుకున్నాడు. సో ఎంతమంది ఇంజనీర్లు ఆగిపోయారు, ఎంతమంది డాక్టర్లు పై దేశాలకు వెళ్ళి చదువుకున్న డాక్టర్లు ఆగిపోయారు. అంటే ఇవన్నీ చూసుకుంటే మరి ఈ రాష్ట్రం ఎటువైపు తీసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇంకో అవకాశం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్న ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో ఎక్కడ చూసినా సంక్షేమం పేరు చెప్పుకొని ఈ రాష్ట్రంలో ప్రతి
పథకం వెనకతల స్కామ్ ఉందండి. ఈరోజు మేము చెప్తూ ఉన్నాం. అలాగే పాలవేలో సంక్షేమ పథకం తీసుకొచ్చారు. ఇందులో 22 లక్షల పాల ఉత్పత్తి లీటర్ నేను చేపిస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. 8 లక్షల ఆవులు కొన్నాను అన్నాడు. తెరమ చూస్తే 8,000 ఆవులే కొన్నాడు. దాంట్లో కూడా దాదాపుగా 2,500 కోట్ల స్కామ్ జరిగింది. అలాగే స్కూల్ పిల్లలకి ఇచ్చే ట్యాబ్లో కూడా, మరి ఆ ట్యాబ్లో కూడా మనం చూసామండి, ఒక్కొక్క విద్యార్థికి అంటే ఆ ట్యాబ్లో 6,000 7,000 అయితే వీళ్ళు 10-12,000 కొని ఇచ్చామని చెప్పుకొని వచ్చారు. దాంట్లో కూడా ఎంత మరి స్కామ్ జరిగిందో మేము బయట పెట్టాం. మా పిఎస్సి సభ్యులు నాదెళ్ల మనోహర్ గారు రోజుకొక వీళ్ళు చేసిన అవినీతి చిట్టాను బయటకు పెట్టారు. అంటే దీనిపై సమాధానాలు చెప్పండి అంటే వీళ్ళేమో ఎక్కడ సమాధానాలు చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి వీళ్ళు ఎప్పుడు ఉదయలగ్గానే వీళ్ళ మినిస్టర్లకి, వీళ్ళ కార్యకర్తలకి, వీళ్ళు సోషల్ మీడియాలో తిట్టించడం తప్ప ఎక్కడ కూడా మేము అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నాం అన్న. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను మేడం, చిరంజీవి గారు మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి, ఎవరు మాట్లాడి, షర్మిల గారు కూడా అన్నారు కదా, తన వ్యక్తిగతంగా తనను కూడా దూషిస్తున్నారు, తన ఏదైతే తనకు ఓటాలు ఉన్న దాంట్లోనే వారు తన పైన విమర్శలు చేస్తున్నారని కూడా షర్మిల గారు కూడా మాట్లాడడం జరిగింది సోషల్ మీడియా వార్తా వేదికల్లో. షర్మిల గారికి ఏవైతే మరి తన తండ్రి రాసినటువంటి ఆస్తులు ఉంటాయి కాదనట్లా, వాళ్ళు ఏంటంటే ఇక్కడ తల్లి చెల్లి అంటే ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అందరూ ఒకటేనండి. తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు వాళ్ళ తల్లికి చెల్లికి ఎవరికి కూడా ఆయన విలువ ఇవ్వనట్లా. అలాంటప్పుడు ప్రతిపక్ష నాయకులకి విలువిస్తారని అనుకోవడం కూడా ఆయన దగ్గర నుంచి ఆశించడం తప్పే. ఎందుకంటే ఈరోజు ఒకటే అన్నారు షర్మిల గారు, సాక్షిలో కూడా నాకు వాటాలు ఉన్నాయి, సాక్షి పేపర్లో వాటాలు ఉన్నాయి, ప్రతి దాంట్లో నాకు కేవలం మీరు సాక్షి పేపర్లో, సాక్షి టీవీ ఛానల్లో నన్ను మరి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మీరు మాట్లాడటం జరుగుతూ ఉంది, ఇది కరెక్ట్ కాదని ఆవిడ చెప్తా ఉన్నారు. అంటే షర్మిల గారు ఎప్పుడైతే మరి కాంగ్రెస్ పగ్గాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చారో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో విధానంలో మార్పు వచ్చింది. అంటే ప్రజా వ్యతిరేకత ఓటుని ఖచ్చితంగా షర్మిల గారు అవనియండి, అలాగే మరి జనసేన టీడీపీ కూటమి అవనియండి, ఖచ్చితంగా మరి వీళ్ళు ప్రజా వ్యతిరేకత ఓటుని చీలుస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అనుకున్నారు. కాబట్టి ఈ రోజున చెల్లి మీద ఇటువంటి దుష్ప్రచారం చేపిస్తున్నారండి, మనం చూస్తూ ఉన్నాం. అంటే షర్మిల గారు ఈరోజు వచ్చారు, వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏవో అద్భుతాలు జరుగుతాయని నేను అనడం లేదు, కానీ ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వానికి అయితే ఎటువంటి నష్టం లేదు. మీకు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తానండి, ఒకటే మేము దీంతో వెళ్తూ ఉన్నాం. జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కోసం మీరు చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. చిరంజీవి గారు, మీరు లక్ష్మణ్ గారు మాట్లాడిన దానికి ఏమైనా కౌంటర్ ఇస్తారా? అండ్ ఇంకొకటి, వైసీపీలో ఎంతో కొంత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనేది ఉంది వైసీపీలో. ఎందుకంటే వైసీపీ వచ్చినటువంటి పరిస్థితులు ఆ టైంలో ఏ సిచ్యువేషన్స్ లో వైసీపీ పార్టీ స్థాపించబడింది అనేది అందరికీ తెలిసిన విషయం. సో ఈ నేపథ్యంలో మీకు ఆ ఎఫెక్ట్ ఏం పడదనుకుంటున్నారా? ఇటువైపు నుంచి అటువైపు ఏమి ఆ ఓటు బ్యాంకు మారదు అని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రధానంగా మీరు అడిగినటువంటి పాయింట్ మీద మరొక 2 నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే నేరుగా తీర్పు చెప్తారు. ఓటు బ్యాంక్ చీలుద్దా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ పదిలంగా ఉందా అన్నది జనమే సమాధానం చెప్తారు. పోతే రెండోది, ఇందాక మన జనసేన కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఒక మాట అన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అందట్లేదని. జగనన్న విద్యా దీవెన వాళ్ళని నేరుగా డిగ్రీ కాలేజీలు ఉంటాయి కదా తల్లి, పోయి అడగమని చెప్పండి ఫీజు రీఎంబర్స్మెంట్. చిరంజీవి గారు, ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు అవన్నీ మాట్లాడుకుంటే మనకి ఈ రోజు కాదు కదా, ఎప్పటికీ టైం సరిపోదు. కానీ వైఎస్ షర్మిల, లెట్ మీ కంప్లీట్, ఒకే ఒక్క మాట తల్లి చెప్పండి. తల్లి ఒకటి లెట్ సింగిల్ స్టేట్మెంట్లో దెన్ లెట్ మీ కంప్లీట్ దెన్ చెప్పండి. జనసేన వాళ్ళు మాట్లాడుతూ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే సంక్షేమ పథకాలు వెళ్తున్నాయని అంటే అది చేసినటువంటి పరిపాలన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు. మా ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా అందరికీ అందుతున్నాయి, తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీ సభ్యులకి అందుతున్నాయి. అభివృద్ధి లేదని అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటి తల్లి? ఇవాళ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది, అది అభివృద్ధి కాదా? వైద్య విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఇవాళ ప్రతి గడపకి కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 1 ఫేజ్ 2 కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రతి గడపకి ఆశా వర్కర్లు వెళ్తున్నారు, ప్రతి గడపకి ఏఎన్ఎంలు వెళ్తున్నారు. ఇచ్చినటువంటి కాదు, ఒక ఫైనల్ ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి. వైఎస్ షర్మిల ఎఫెక్ట్ మీ పార్టీ పైన అసలు ఉంటుంది అనుకుంటున్నారా, ఉండదు అనుకుంటున్నారా?
వైఎస్ షర్మిలా గారి ఎఫెక్ట్ మా పార్టీ పైన ఏమాత్రం ఉండదు ఒకటి. రైట్. రెండోది, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మా మీద ఆరోపించే ముందు మీరు కూర్చొని మీ పొత్తుల యొక్క క్లారిటీని తీసుకోమని చెప్పండి. Right. తీసుకున్న తర్వాత మమ్మల్ని ఆరోపించమని చెప్పండి. రైట్ రైట్ ఎనీవే థ్యాంక్ యూ అండి. 4 పార్టీల నుంచి వచ్చినటువంటి గెస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పాల్పంచుకున్నందుకు.